డైసీ మర్చిపోయిన అడవి నియమం. ఒక ప్రశాంతమైన పచ్చని అడవిలో చాలా సంతోషంగా ఉండే జంతువులు నివసించేవి. అక్కడ కుందేళ్ళు, ఎలుకలు, పక్షులు మరియు డైసీ అనే ఒక మృదువైన జింక ఉండేది. ఒకరోజు ఫెలిక్స్ అనే కొత్త నక్క అడవిలోకి వచ్చింది. నా వెంటరా అని ఫెలిక్స్ అన్నాడు. నేనొక రహస్యమైన మైదానం తెలుసు, అది ప్రత్యేకమైన జంతువులకే. అటవీ నియమాన్ని గుర్తుంచుకో అని జ్ఞానవంతమైన గుడ్లగూబ ఒలివర్ చెప్పింది. పరిచయం లేని వారితో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎప్పుడూ నువ్వు నమ్మే వ్యక్తికి చెప్పాలి. కాని డైసీ వినలేదు. ఆమె ఫెలిక్స్ను అనుసరించింది. చీకటి లోతైన అడవిలోకి వెళ్ళింది. ఆ మైదానం నిజం కాదు, అది ఒక మోసం. నక్క తిరిగి చూసి చెప్పింది, అయ్యో మూర్ఖమైన జింక, నీ మంచి స్నేహితురాలు గుడ్లగూబ మాట వినాలి. నాలాంటి పరాయి వారిని అనుసరించకూడదు. జంతువులంతా బాధపడ్డాయి. డైసీ చేసిన తప్పును మనం గుర్తుంచుకోవాలి అని ఒలివర్ అన్నాడు. ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి, పరాయి వారితో వెళ్ళకూడదు. నీతి: ఎప్పుడూ సురక్షితంగా ఉండండి. పరిచయం లేని వారిని నమ్మడం చాలా ప్రమాదకరం. ఆ రోజు నుండి అన్ని జంతువులు అటవీ నియమాన్ని పాటించాయి మరియు కలిసి సురక్షితంగా జీవించాయి.